కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 51వ డివిజన్లో 15 లక్షల రూపాయల సాధారణ నిధులతో రామాలయం నుండి వావిలాలపల్లి చౌరస్తా వెళ్ళు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు డివిజన్ మాజీ కార్పొరేటర్ మేచినేని అశోక్ రావుతో పాటు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సీఎం అస్యూరెన్స్ నిధులతో కరీంనగర్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని, వారు ప్రత్యేకంగా కరీంనగర్ కు ఇచ్చిన స్మార్ట్ సిటీ ద్వారా మరింతగా అభివృద్ధి చేశామని, అప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ప్రస్తుత ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు శాంక్షన్ చేసినటువంటి రోడ్డు అది తాత్కాలికంగా గ్రౌండ్ లెవెల్ వర్క్ అయ్యి మిగతా సీసీ రోడ్డు చేసే సమయంలో ఎలక్షన్ వచ్చి ఆగిపోయింది. తర్వాత గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది. గవర్నమెంట్ చేసిన సీఎం అసిస్టెన్స్ ఫండ్ అని చెప్పని వాళ్ళు పెండింగ్లో పెట్టినటువంటి వర్క్ను దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలంతా ఎంతో ఇబ్బందులు పడుకుంటూ ఉండి వారి అవస్థలను పరిశీలన తీసుకొని ఎమ్మెల్యే గారికి మేము వారికి విజ్ఞప్తి చేస్తే వారు కలెక్టర్ దగ్గరికి పోయి ఇది స్పెషల్ కార్డర్ పెట్టాలి మీరు ఇమ్మీడియట్గా, చాలా కష్టమవుతుంది, అందరికీ దుమ్ము ధూళి లేచి మరి ఊపిరితిత్తుల ప్రమాదాలు వచ్చే పరిస్థితి ఉన్నది అక్కడ ఉన్న ప్రాంత వాసులకు అందరికీ అని చెప్పంగానే ఇమ్మీడియట్గా మన కలెక్టర్ గారు కమిషనర్ గారిని పిలిచి ఆ ఫైల్ పంపించమని చెప్పని అప్పుడే సిగ్నేచర్ పెట్టిండ్రు. మళ్ళీ అదే కాకుండా మీరు 1 వీక్ లోపల టెండర్ పెట్టి కంప్లీట్ చేయండి అని చెప్పిండ్రు. దాని బట్టే ఈరోజు మరి ఆ కాంట్రాక్టర్ కూడా వచ్చింది, పిలిచి ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరిగా కొట్టి ఎమ్మెల్యే గారు కూడా కాంట్రాక్టర్ చెప్పిండు ఇది ఖచ్చితంగా 10 రోజులలో కంప్లీట్ చేయాలని చెప్పిండు. మేము ప్రాంత వాసులందరం కూడా ఎమ్మెల్యే గారికి ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటూ జై తెలంగాణ. కరీంనగర్ కార్పొరేషన్లో డివిజన్ నెంబరు 51లో లింక్ రోడ్ ఇది. గోపికృష్ణ రోడ్డు అద్భుతంగా సీఎం అసిస్టెన్స్లో అద్భుతంగా రోడ్ వేసినాం. అది దాంతోపాటు రామాలయ దగ్గర కూడా పెద్ద రోడ్ వేసినాం. ఇది ఓల్డ్ ఎంప్లాయ్మెంట్కు మరియు గోపికృష్ణ రోడ్డుకు లింక్ రోడ్. ఇది ఈ కరీంనగర్లో అన్ని రోడ్లు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. సీఎం అసిస్టెన్స్ కేసీఆర్ గారు ఇచ్చిన సీఎం అసిస్టెన్స్ ద్వారా కానీ, ఆర్ఎన్బి రోడ్స్ ద్వారా కానీ, కేసీఆర్ గారు ఇచ్చిన స్మార్ట్ సిటీ ద్వారా కానీ కరీంనగర్లో అద్భుతంగా రోడ్లు వేసినాం. ఓన్లీ లింక్ రోడ్ మిగిలిపోయింది. కొన్ని అనివార్య కారణాలు ఆపేసిన కొంతమంది దాన్ని మళ్ళీ ఇమ్మీడియట్గా స్థానిక కార్పొరేటర్ గారు అశోక్ రావు గారు వెంటనే నా దగ్గర రాగానే ఇమ్మీడియట్గా కమిషనర్తో మాట్లాడి కమిషనర్ దగ్గరకు వెళ్ళి ఇద్దరం కలిసి కలెక్టర్కి పోయి కలెక్టర్ స్పెషల్ ఆఫీస్ తీసుకొని ఈ లింక్ రోడ్ వలన ప్రజలకు ఇబ్బంది ఏంటంటే ఇమ్మీడియట్గా 17 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది టెండర్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు పనులు స్టార్ట్ చేస్తాం. ఈ పనులు కూడా 5 రోజుల ఈ రోడ్ కంప్లీట్ చేసుకుంటాం. సో కలెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. గతంలో చాలా శాంక్షన్ చేసుకున్నాం, కానీ అనివార్య కాలం కొన్ని ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాలేకపోయింది. ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 విఫలమైనాయి. కాబట్టి ఆ రోజు మేము తెచ్చిన నిధులు కంటిన్యూ చేయమని చెప్పడం వల్ల ఈరోజు 17 లక్షలతోటి ఈరోజు పనులు స్టార్ట్ చేసుకున్నాం. ఈ లింక్ రోడ్ కంప్లీట్ అయిపోతే ఈ సుమారు 51 డివిజన్లకు ఏ ఒక్క రోడ్గా మిగిలి ఉన్నది. ఇంకేమైనా తక్కువ రోడ్గా మళ్ళీ డెవలప్ చేసింది మేమే, రేపు డెవలప్మెంట్ చేసేది కూడా మేమే చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము సీఎం వచ్చిన ద్వారా 10 సంవత్సరాలు అద్భుతంగా డెవలప్ చేసినాం. ఈ 2 సంవత్సరాలు ఎందుకు ఆగిపోయినాయి పనులన్నీ? ఎందుకు చేయలేకపోతున్నాం? మిగులు పనులు ఎందుకు చేయలేకపోతున్నాం? కేంద్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? రాష్ట్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నాం మీరు? కాబట్టి మేము తీసుకొచ్చిన నిధులు మేమే. కాబట్టి మేము కొత్తగా తీసుకొచ్చిన అవసరం లేదు. మేము తెచ్చిన నిధులను మీరు కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తే ఈ రాష్ట్రంలోనే కరీంనగర్ గొప్ప నగరం ఉన్నది. అందుకే ఈరోజు వెంటనే మాతోటి ఎంబడి ఉండి శాంక్షన్ చేసిన అశోకరావు గారికి మనస్ఫూర్తిగా వారికి అభినందన చేసుకున్నాను. ఈ రోడే కాదు కరీంనగర్లో పెండింగ్ ఏ వర్క్స్ ఉండడంగా మేమే పోరాటం చేసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు. కాబట్టి డెఫినెట్గా పెండింగ్ వర్క్స్ అనడంగా చేసే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్తున్నాం. సో ఈ రోడ్ కూడా 5 రోజులు కంప్లీట్ అవుతుందని చెప్పి నేను కాంట్రాక్ట్ ఆదేశించడం జరిగింది. అతను 5 రోజులు కంప్లీట్ చేస్తానని చెప్తున్నాను. కాబట్టి దయచేసి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం. కన్స్ట్రక్షన్ రంగాల
రంగాల్లో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.